ఓ పెద్ద హీరోతో సినిమా చేస్తే ఎంత హైప్ వస్తుందో ఈ సినిమాకి ఎందుకు ఫస్ట్ గ్లిమ్స్ దగ్గర నుంచి నన్ను కూడా అడిగారు చాలా మంది ఇష్టపడలు, రాకా సినిమా మాకుంటే చెప్పండి అట్లా చేయండి అంటే చాలా మంది ఎగ్జిబిటర్లు అందరూ టచ్ లో ఉంటాం కాబట్టి అడిగితే అంత షాక్ ఎందుకు అంత బజ్ ఈ సినిమాకి అలా వచ్చింది అంటే, అంత హైప్ వచ్చిందంటే. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను అనుకుంటున్నాను కాంటెంట్ అండి. మా గ్లిమ్స్ ఇంకా మా టీజర్ చాలా సార్ ఏం లేదు సార్, మంచిగా చెప్తున్నా మీరు వింటారని. ఎందుకంటే గ్లిమ్స్ చాలా వైరల్ గా వెళ్ళింది. అది సంగీత్ యాక్టింగ్ అంటే అప్పటి వరకు జాన్రా మేము చెప్పడమే కానీ వాళ్ళు ఏది చూడలేదు ప్రాపర్ గా, విత్ యాక్టర్స్ విత్ డైలాగ్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్. అది చూసేసరికి ఐమ్ థింకింగ్ మా కంటెంట్ స్పోక్. దాని తర్వాత మేము ఎలా తీసుకెళ్ళాం సార్ వాళ్ళకి. నేను టీజర్ లాంచ్ లో చెప్పా, మంజుషా గారు అన్నట్టు చిరాకు వచ్చే అంతగా అనిపిస్తాం మేము, ఏదో ట్రైల్ చూద్దాం అనిపించే ఫీలింగ్ మేము క్రియేట్ చేస్తామని చెప్పాం. ఐ థింక్ వి డిడ్ దట్. జనాల్లో చిన్న కన్ఫ్యూజ్ ఉంది ఈ సినిమాలో. అంటే మీరు లాస్ట్ లో ప్రమోషన్ సాంగ్ ఏదో సాంగ్ చేసినట్టున్నారు కానీ అసలు ఈ సినిమాలో హీరోయిన్ మీరేనా అనిపించే విధంగా ఎక్కువ ఎక్స్పైర్ అయ్యింది. ఆ విషయం మీ దాకా వచ్చిందా? వచ్చింది సార్. మా దాకా రావడమేంటి సార్, మా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లోనే శ్రీను చెప్పాడు కదా సార్. వచ్చింది సార్. కానీ నాకు రెడీ అవడం అంటే ఇష్టం సార్, ఏం చేస్తాం. కానీ నా హీరోయినే సార్ ముద్దుగుమ్మ.